Please permit me to speak in Telugu language, sir. గౌరవ అధ్యక్షుల వారికి అదేవిధంగా మరి సభలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా మరి త్వరలో రిటైర్ కాబోతున్నటువంటి నా మిత్రులకు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు ఇద్దరు నా జీవితంలో నన్ను రాజకీయంగా ప్రోత్సహించినటువంటి ఇద్దరు మహా వ్యక్తుల్ని ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి సమయం సందర్భం కూడా. ఒకటి స్వర్గీయ శ్రీ రాయవరం మునసబు గారని, విచ్ ఏ వెటరన్ కాంగ్రెస్ లీడర్ అండ్ వెరీ క్లోజ్ అసోసియేట్ టు అవర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు వారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు మా ప్రీతమ నాయకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని ఇద్దరికి ఒకసారి స్మరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేయవలసిన సమయం సందర్భం. అధ్యక్ష, ఇక్కడ కులాల ప్రస్తావన చేయకూడదు, కానీ ఐ బిలాంగ్స్ టు సెటిబల్జా కమ్యూనిటీ విచ్ ఈజ్ కేటగరైజ్డ్ యాజ్ ఓబీసీ కేటగిరీ. ఈ 75 సంవత్సరాల్లో మొట్టమొదటి ఉన్న అధ్యక్ష, ఐ స్టెప్ ఇన్ పార్లమెంట్ విత్ ద కైండ్ గ్రేస్ ఆఫ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ విత్ గ్రేట్ఫుల్ సపోర్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో మా కమ్యూనిటీ నుంచి మొట్టమొదటి వ్యక్తి అధ్యక్ష నేను పార్లమెంట్ మెట్లు ఎక్కిన వాడిని. వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య దేవాలయం. ఈ దేవాలయంలో చేసిన చట్టాలు మన కళ్ళ ముందు నాశనం అయిపోతుంటే, మన కళ్ళ ముందు తూట్లు పడుతూ ఉంటే మనం ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాం. కాబట్టి ఒకసారి ప్రభుత్వానికి తమ ద్వారా వారి దృష్టికి తీసుకువెళ్ళాలని ఇవాళ తమరిచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను అధ్యక్ష. ఒకటి ప్రజాప్రాతినిధ్య చట్టం. ఈ ప్రజాప్రాతినిధ్య చట్టంలో డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్స్ ఎవరి మీద పెట్టారు అధ్యక్ష? తీర్పు చెప్పాల్సింది శాసన సభాపతిగా కానీ లేకపోతే పార్లమెంట్ స్పీకర్ గారు కానీ తమకు కానీ ఉన్నాయి అధికారాలు. ఒక పొలిటీషియన్ని తీసుకొచ్చి న్యాయస్థానంలో న్యాయాధిపతిగా కూర్చోబెడితే ఏం న్యాయం జరుగుతుంది అధ్యక్ష? ప్రజాప్రాతినిధ్య చట్టం ఒక పవిత్రమైన ఆశయంతో పవిత్రమైన లక్ష్యంతో పెట్టిన చట్టం. ఆ చట్టాన్ని ద్రోహం చేసేస్తూ ఉంటే మన కళ్ళ ముందు ఏ పార్టీ నుంచో ఎలక్ట్ అవుతూ ఉన్నారు వారు మధ్యలో రిజైన్ చేసి వెళ్ళిపోవటం కానీ లేదా మరో పార్టీ నుంచి గెలవటం కానీ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేకపోతున్నాం అధ్యక్ష. ఇంకెక్కడ గౌరవం పెరుగుతుంది? ఇంకెక్కడ ప్రజాస్వామ్యం విశ్వాసం పెరుగుతుంది? ఈ చట్టసభలు అంటే ఎందుకు మనకు విశ్వాసం పెరుగుతుంది మన మీద? అంచేత పూర్తిగా అపనమ్మకం వస్తుంది అధ్యక్ష. పార్లమెంట్ చేసే చట్టాలు ఇవెందుకు పనికిరావు అనే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. దయచేసి గౌరవ ప్రధానమంత్రి గారు ఆలోచించారు. అటువంటి ఎవరైనా పార్టీ డిఫెక్ట్ అవుతే, పార్టీ డిఫెక్ట్ నుంచి వెళ్ళిపోతే వారు కనీసం ఆ టర్మ్ వరకు కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేయవలసిన అవసరం ఉంది ఎన్నికల్లో పోటీ చేయకుండా. అటువంటిప్పుడే ఆ చట్టం చేయటంలో ఉన్నటువంటి పవిత్రమైన లక్ష్యం నెరవేరుతుంది తప్ప లేకపోతే ఆ లక్ష్యం నెరవేరదు అధ్యక్ష. అర్జెంటుగా స్పీకర్ గారిని జడ్జి స్థానంలో తీసి హైకోర్టుకి అప్పచెప్పాలి అధ్యక్ష. అది చెప్తే న్యాయం జరుగుతుంది. దానికి ఒక టైం ఫిక్స్ అయ్యేది. 6 నెలలు 3 నెలల టైం ఫిక్స్ చేస్తే అప్పుడు ఏ పవిత్రమైన ఉద్దేశంతో ఏ పవిత్రమైన లక్ష్యంతో చట్టం చేశారో ఆ చట్టం మరి ఉపయోగపడుతుంది అధ్యక్ష. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష, రెండో చట్టం ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సాక్షాత్ పార్లమెంట్ చేసిన చట్టం అది. గౌరవ ప్రధానమంత్రి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చేసిన చట్టం అది. మరి ఆ చట్టం ఉండగా రాష్ట్రాల్లో పరిపాలన ఏ విధంగా ఉందంటే చాలా జీవోలు హైట్ చేస్తూ ఉన్నారు. ఇంకెక్కడ జరుగుతుంది అధ్యక్ష? ఇంకెందుకు ఆ చట్టం? పార్లమెంట్ చట్టాన్ని శాసనసభలు తిరస్కరిస్తున్నాయి. దాన్ని చూస్తూ అంటే ఎక్కడ దాపరికం ఉందో అక్కడ అవినీతి అయినా ఉంటుంది, లేక బంధుప్రీతి అయినా ఉంటుంది, లేదా తన వర్గాన్ని కాపాడుకోవాలనే లక్ష్యమైనా ఉంటుంది, ఏదో ఉంటుంది అధ్యక్ష దాంట్లో. మరి మనం కూడా చూస్తూ ఊరుకుని దానికి దోహదపడుతూ ఉంటే ఇంకెందుకు ఇక్కడ పార్లమెంట్ ఎందుకు? పార్లమెంట్ చట్టాలు చేయటం ఎందుకు? ఆ చట్టాలకు విలువ లేనప్పుడు
ఎలా విశ్వాసం పెరుగుతుంది ప్రజలకి? దయచేసి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి అవసరం. ఇలాంటివి చాలా ఉన్నాయి అధ్యక్ష. కనీసం 2 చట్టాలని నేను తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడ మనం చేసే చట్టాలకి ఎక్కడ గౌరవం పెరుగుతుంది? ఎక్కడ విశ్వాసం పెరుగుతుంది చెప్పండి? అందుకే కనీసం మన చేతిలో ఉన్నది దీన్ని సవరించవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ చేయలేము మనం రద్దు చేసేయడం బెటర్ చట్టాలు ఉన్నప్పుడు. చట్టాలు ఉండి కూడా మనం ఏమీ చేయలేకుండా కళ్ళు తెరిచి చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ప్రధానమంత్రి గారి పోస్ట్ ఎందుకు, స్పీకర్ గారి పోస్ట్ ఎందుకు, రాష్ట్రపతి గారి పోస్ట్ ఎందుకు? ఇవన్నీ వేస్ట్ అధ్యక్ష. మనం చేసిన చట్టాలని మనం ఇంప్లిమెంట్ చేయలేని దుస్థితి ఇక్కడ ఈ దేశంలో ఉన్నప్పుడు మరి ఉపయోగం లేకుండా పోతుంది. నేను దయచేసి నన్ను మన్నించండి అధ్యక్ష. ఈ కొద్ది కాలంలో నేను చూసింది ఏంటంటే, మనం చేసిన చట్టాలకే మన నాయకులే గౌరవం ఉన్నప్పుడు ఇంకెందుకు ఈ చట్టాలు? ఏంటి ఉపయోగం? తప్పకుండా దీన్ని అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పెరగాలంటే ఖచ్చితంగా దీన్ని అరికట్టవలసిన అవసరం ఉంది అని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఇంకా ఇటువంటి చెప్పవలసుకుంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. నేను మా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా నా స్నేహితుల దగ్గర చాలా మంచిగా చెప్పినట్టు ఈ సభలో ఇద్దరు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఇద్దరు ఉన్నారు. ఒకరు మన్మోహన్ సింగ్ గారు, దేవగౌడ గారు. వారిద్దరూ మాజీ ప్రధానమంత్రులు. వారి సరసన కూర్చోబెట్టే అవకాశం నాకు ఇచ్చారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. నా మిత్రులు చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష. ఇంకా చాలామంది మహనీయులు ఉన్నారు అధ్యక్ష. అందరం మనం చేసిన చట్టాలు మన కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటాయి. మన కళ్ళ ముందే తూట్లు కింద చంపేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది. అందుకే అధ్యక్ష మనం పార్లమెంట్లో కూర్చోవటం, అందుకే అధ్యక్ష ఉన్నత పదవుల్లో మనందరం కూర్చోవటం, అందుకే అధ్యక్ష మనల్ని ప్రజలు ఇక్కడికి పంపించడం. ఏ ఆశయాలతో మనం చట్టాలు చేస్తున్నాం, ఏ లక్ష్యాలను సాధించవలసిన ఆ లక్ష్యాలు ఏమిటి, ఆ లక్ష్యాలు నెరవేరకుండా చేసేస్తూ ఉంటే మరి దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది అధ్యక్ష. ప్రజాస్వామ్యం అంతరించిపోతుంది అధ్యక్ష. ఇటువంటి వాటికి మనం తెలియకుండా మనం ప్రోత్సహించిన ప్రజాస్వామ్యం అంతరించిపోతుంది. కాబట్టి దయచేసి అటువంటి జరగకుండా చూడవలసినటువంటి ప్రధాన బాధ్యత ఉంది అధ్యక్ష. సహచర ఫ్లోర్ లీడర్లు అందరూ కూడా మరి ఎల్ఓపి గారు కానివ్వండి, ఖర్గే గారు, మరి తిరుచి శివ గారు కానివ్వండి, లేదా నాకు ఎప్పుడు నిరంతరం మంచి సలహాలు ఇస్తుండే నా పక్కనే కూర్చున్నటువంటి డాక్టర్ సుస్మిత్ పాత్ర గారు కానివ్వండి, మరి ఇంకా ఇతర లీడర్లందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది నాకు ఈ 3 నిమిషాల్లోనే నాకు తమరు ఇచ్చిన అవకాశాన్ని, నాలో ఉన్నటువంటి బాధ, నేను గ్రహించినటువంటి 2-3 విషయాల్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు మరి మన్నించండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే మన్నించమని కోరుతూ, నేను కోరుకునేది మాతో పాటుగా రిటైర్ అయిపోతున్నటువంటి అందరూ కూడా మరలా తిరిగి సభలో చూడాలి అని నేను కోరుకుంటున్నాను. వారందరూ తిరిగి ఎలక్ట్ కావాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. డాక్టర్ సస్మిత్ పత్రాజీ. Honorable Chairman, sir, on behalf of our Honorable President of Biju Janata Dal, Shri Naveen Patnaik ji, and the BJD Parliamentary Party, I wish the very best to all our retiring members. And I'll also seek a small indulgence from you before I start. I usually try to keep it brief, but please indulge me for a few minutes if you can. Honorable Chairman, sir, there are many days in this House when we rise to debate. But today I rise to say thank you. To say thank you to all our dear colleagues whom we bid farewell, who have shared this journey with us in this Rajya Sabha. And moments like this remind us of something very important. That beyond the arguments and the political divisions, there is a deeper bond among all of us, and that deeper bond is a bond of service. Every member who walks into this chamber carries with him something precious. Not power, not privilege, but service. The trust of millions of people outside who cannot walk through these gates. The hopes and struggles of millions whose voice they hope will find resonance through these members. The members who we bid farewell to today
carried that trust with dignity. They spoke about their states. They spoke about their people. They spoke about their problems. And they devoted their lives to the service of this nation. And for that, they deserve our gratitude. Some colleagues will return to these benches. I wish them well, and I look forward to working with them. Honorable Chairman, sir, at the outset, I'd like to recognize two colleagues from my party who are bidding farewell on the 2nd of April, Shri Mujibullah Khan ji and Shri Niranjan BC ji. I had the privilege of working very closely with them, and I remember them not because of what they spoke, but I remember them for the sincerity, devotion, and dedication with what they did. Shri Mujibullah Khan ji, right across his entire term in this House, had a deep concern for the people, not only of Odisha, but across India. He spoke for the underprivileged. He spoke for the minorities. He spoke for the poor. When he rose to speak, one could sense he was not speaking merely as a parliamentarian. He was speaking as a representative who carried the anxieties, aspirations, and quiet hopes of people who have sent him here. Shri Niranjan BC ji brought to this chamber a voice that was calm but deeply purposeful. He spoke for the marginalized, for the tribal communities, for the weaker sections of society that have long waited for resonance. He did so with dignity, without anger, without spectacle, but with conviction. That is the kind of service that does not go unnoticed. Honorable Chairman, sir, at this moment I recognize Shri Harivansh ji, Honorable Deputy Chairman of our House. I learned so much from him. Every time that he was on the chair and off the chair, his thoughts, his ideas, his vision, and his depth of understanding made me richer in my experiences as a parliamentarian. And I always refer to in person that he's an elder brother, so I'm breaking protocol by referring to that, sir. We will miss you, but I'm very hopeful you'll come back.